రివ్యూ ఆఫ్ ద సబ్స్టెన్స్. 1 వీక్ నుంచి ఈ మూవీ సజెషన్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంది, అయినా పెద్ద పట్టించుకోలేదు. ఇంకా సెర్చ్ చేసి చూస్తే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోనే లేదు, ఓన్లీ MUBI అనే దాంట్లోనే స్ట్రీమ్ అవుతుందంట. అండ్ అది మన దగ్గర అలాగే ఉండదు కాబట్టి ఇంక లైట్ తీసుకున్నా. బట్ ఎస్టర్డే మా ఫ్రెండ్ చూసి నన్ను చూడమని మరీ సజెస్ట్ చేశాడు. సో ఇంకెలాగైనా చూడాలని థర్డ్ పార్టీ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసేశాను. అండ్ చూసేసిన తర్వాత ఒక 1 అవర్ పాటు అదే ట్రాన్స్లో ఉండిపోయాను. అయ్యి బాబాయ్, మామూలు సినిమా కాదండి. అసలు ఐడియా ఎలా వచ్చిందో, దాన్ని ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలని ఎలా అనిపించిందో, లిటరల్లీ ఎక్కడికో పోయింది మైండ్. అండ్ ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ మూవీ కావాలనే వాళ్ళకి ఈ సినిమా చూపించండి, కావాల్సినంత ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నిజంగా నాకు ఇది ఒక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు. థ్రిల్లర్, స్కేరీ, హారర్, వియర్డ్, ద మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ ఐ ఎవర్ సీన్ అంతే. అండ్ ఫోన్లోనే ఈ రకంగా ఉంటే దీన్ని థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే వామ్మో, అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. జస్ట్ ఒక 2 క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని తీసిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ. యాక్చువల్గా ఇది చాలా సింపుల్ ప్లాట్. ఏజ్ పెరిగిపోవడం వల్ల మోడలింగ్ ఆఫర్లు పోయి బాధపడుతున్న ఎలిజబెత్కి ఏజ్ని మళ్ళీ రివర్స్ చేసే ఒక ఇంజెక్షన్ అడ్వర్టైజ్మెంట్ చూసి దాన్ని ఆర్డర్ పెడుతుంది. అండ్ అది ఇంజెక్ట్ చేసుకోగానే మతిపోయే ఇన్సిడెంట్ ఒకటి తన లైఫ్లో జరుగుతుంది. అండ్ ఎంతకన్నా నేనేం చెప్పలేను, చూసి మీరే తెలుసుకోండి. అయితే ఈ మూవీ ఒక్క కోణంలో కాదు, ఎవ్రీ ఆస్పెక్ట్లో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అది టెక్నికల్గా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, పెర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు. ముఖ్యంగా ఎలిజబెత్ క్యారెక్టర్లో డెమీ మూర్ చేసిన పెర్ఫార్మెన్స్కి అయితే ఫిదా అయిపోతారు. అండ్ మీకు ఈ విషయం తెలుసా, మహేష్ బాబు గారి ఫేవరెట్ యాక్టర్స్ కూడా డెమీ మూర్ అని ఒక ఈవెంట్లో కూడా చెప్తారు. అండ్ సెకండ్ హాఫ్లో సైకిక్ బిహేవియర్తో ఆమె ఒక సీన్ చేస్తుంది, మరి క్రేజీ అంతే. అండ్ ఇందులో ఒక కనువిప్పు కలిగించే మెసేజ్ కూడా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ బ్యూటీ ఫేడ్ అయిపోవడం అనేది న్యాచురల్ థింగ్, దాన్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు పోవాలి. అలా కాదని ఎవడో ఏదో చెప్పాడని పిచ్చి అటెంప్ట్ చేస్తే చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అన్నట్టు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు ఇందులో. అండ్ ఇలాంటి మెసేజ్ ఇవ్వడానికి అంత దారుణమైన విజువల్స్ చూపించడం నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా లాస్ట్ 20 మినిట్స్ విజువల్స్ ఉంటాయి, అయ్యి బాబాయ్ మైండ్లో నుంచి చాలా సేపు వరకు పోలేదు. నిజంగా ఒళ్ళు గగురు పొడిచింది నాకు. అండ్ ఇందులో టెక్నికల్గా బెస్ట్ వర్క్ చెప్పాలంటే మేకప్ అండి. సెకండ్ హాఫ్ ఎలిజబెత్ క్యారెక్టర్ యొక్క మేకవర్కి అండ్ క్లైమాక్స్ మేకవర్కి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ ప్రాసెస్ ఒక్కసారి దగ్గరుండి చూడాలనిపించింది. అండ్ వాళ్ళ కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇదే కాదు, ఎడిటింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీకి రైటర్, డైరెక్టర్, కో ప్రొడ్యూసర్ ఒకరే, ఆమె పేరే కొరోలి. అండ్ ఆవిడ మైండ్లో ఎంత ఘోరమైన విజువల్స్ ఉంటేనే కానీ ఇలాంటి అవుట్పుట్ బయటకు రాదు. ఆమె డైరెక్షన్ స్కిల్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఇది సింపుల్ స్టోరీలే అయినా చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సింగిల్ పాయింట్లో కూడా బుర్ర పక్కకి తిప్పలేరు. జస్ట్ అలా ఎలిజబెత్ అండ్ సూయి క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్తో ట్రావెల్ చేస్తారు. అండ్ నెరేషన్లో ఎక్కడ కూడా డైవర్షన్స్ ఉండవు, జస్ట్ వాళ్ళిద్దరు చుట్టూనే తిరుగుతుంది కదా. అది కూడా 90% ఒకే ఇంట్లో జరుగుతుంది. అండ్ తెలుగు లాంగ్వేజ్లో లేదు, మన దగ్గర ఓటీటీస్లో అవైలబుల్గా కూడా లేదు. బట్ ఏదోలా మొత్తానికి మాత్రం మూవీ చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా రేర్గా ఇలాంటి సినిమాలు వస్తాయి. ఎవరు పడితే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే మూవీ అయితే కాదు. సో డోంట్ మిస్ ఇట్. అండ్ 18+ మాత్రమే చూడాలి. వాచ్ ఇట్ ఇండివిజువల్లీ. అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అది కూడా కావాలని కాదు, స్టోరీ మొత్తం డ్రైవ్ అయ్యేదే దాని మీద. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.